అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనమందరం అందం గురించి, తెలివి గురించి ఎన్నో కథలు వినే ఉంటాం. ఈరోజు నేను మీకు అద్భుతమైన కథను చెప్తాను. ఇది ఒక గర్విష్టి అయిన నెమలి వర్సెస్ తెలివైన గుడ్లగూబ గురించి. ఈ కథలో మనం గర్వం, తెలివి, నిజమైన గొప్పతనం గురించి ఓ గొప్ప పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఆలస్యం లేకుండా కథను ప్రారంభిద్దాం రండి. ఒక అందమైన అడవిలో ఎన్నో జంతువులు కలిసి ఆనందంగా జీవించేవి. వాటిలో రాజు అనే నెమలి చాలా గర్వంగా ఉండేవాడు. రాజు తన అందమైన నీలం పచ్చ రంగు రెక్కలను విప్పి, నా అందం చూసి యావత్ అడవి మంత్రముగ్ధమవుతుంది, నాకంటే గొప్పవాడు ఎవడూ లేడు అని తనను తానే పొగుడుకుంటూ ఉండేవాడు. అతని మాటలు విని ఇతర జంతువులు కొందరు మౌనంగా ఉండేవారు, మరికొందరు విసుగుగా అనుకునేవారు. ఒకరోజు రాజు చెట్టుపై ప్రశాంతంగా కూర్చున్న గుడ్లగూబ బోధిని చూసి నవ్వాడు. ఓ గుడ్లగూబ, నీవు బొద్దుగా రంగులు లేకుండా ఉన్నావు. నీ వల్ల అడవికి ఏమైనా లాభముందా అని అన్నాడు. బోధి చిరునవ్వుతో, అందం తాత్కాలికం కానీ తెలివి శాశ్వతం అంటే రాజు దానికి నవ్వుతూ, తెలివితో ఏమవుతుంది, అది నా అందాన్ని మించిన గొప్పదా అని అన్నాడు. అక్కడితో వారి మాటలు ముగిశాయి. కానీ అదే రాత్రి పెద్ద తుఫాను వచ్చింది. గాలులు భీకరంగా వీచాయి. ఉరుములు, మెరుపులు భయాన్ని కలిగించాయి. రాజు ఎగరాలంటే అతని పెద్ద రెక్కలు తడిసి భారమైపోయాయి. అది కదల్లేకపోయింది, కింద పడిపోయింది. అతను భయంతో అటూ ఇటూ తిరిగాడు. బోధి మాత్రం తన తెలివితో, తన చురుకైన చూపుతో అడవిలో సురక్షితమైన గృహను గుర్తించి అక్కడ జంతువులను తీసుకుని వెళ్ళింది. తుఫాను ముగిసిన తర్వాత రాజు బోధికి తల వంచి క్షమాపణ చెప్పాడు. నేను నా అందాన్ని మాత్రమే గొప్పతనంగా భావించాను, కానీ తెలివి నిజమైన శక్తి. నీకు కృతజ్ఞతలు బోధి, అందరినీ కాపాడావు అని ప్రశంసించాడు. బోధి చిరునవ్వుతో, గర్వం నశిస్తుంది కానీ తెలివి ఎప్పటికీ తోడుంటుంది. ఆ రోజు నుండి రాజు తన గర్వాన్ని వదిలిపెట్టి తెలివిగా జీవించడం ప్రారంభించాడు. ఇందులోని నైతిక విలువ, అందం కంటే తెలివి గొప్పది. గర్వం మనల్ని కిందకు తీసుకెళ్తే మన తెలివి మనల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి పిల్లలు అందరూ ఏ పని చేసినా తెలివితోనే ఆలోచించండి, గర్వంతో అస్సలు ఆలోచించద్దు. మీకు ఈ కథ ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.